బైబిల్ చదవటం మొదలుపెట్టా. ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పా, మనకి ధన నిధి దొరికిందమ్మా అన్న. నమ్మంది, నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాగా డబ్బులేమో దొరికినాయి వీడికి అనుకుంది. కోట్ల ధనం కంటే ఎక్కువైన దేవుడు దొరికాడమ్మా, నిజమైన దేవుడు దొరికాడమ్మా, మాట్లాడే దేవుడు దొరికాడమ్మా, మనసున్న దేవుడు దొరికాడు, మనుషులందరూ వదిలేసిన వదలని దేవుడు దొరికాడు. నిజమమ్మా. ఇక మన శాపం ఉండదమ్మా. ఎందుకంటే అంతవరకు మనం మొక్కిన వాళ్ళందరూ మన కోసం ఏం చేయలేదమ్మా. యేసు ప్రభు మన పాపాలని శాపాలను తీసేయటానికి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని శిలువ మీద తన ప్రాణం పెట్టాడమ్మా. మన పాపాలకు, మనం చేసిన శాప క్రియలకు వచ్చిన శిక్ష అంతా శిలువ మీద యేసు మోసి ఇందులో రాపున్నా దాంట్లో ఆయన రక్తము ద్వారా మనకు విడుదల ప్రకటించాడమ్మా. మనం కట్టాల్సిన వెల యేసయ్య కట్టాడమ్మా, యేసు తీర్చాడమ్మా. ఇక మనకు శాపం ఉండదమ్మా, మన మీద ఇక పాపం ఏలుబడి ఉండదమ్మా, మనం ఆశీర్వదించబడతామమ్మా అని చెప్పాను నేను. శాపం తొలగింది, ఆ శాపం అంతా యేసు సిలువలో మోసాడు. ఒక కొత్త జీవితం మనకు ప్రారంభమైంది చూడు అన్నది. అని ఒక నిట్టూర్పు విడిచి దాటిపోయింది మా అమ్మ. ఆ తర్వాత చిన్నగా నేను మోకాళ్ళు వాక్షలు బాగున్నాయి కదరా, ఎటకరించండి అయ్యే మరి ఆయాసాలే మనకి. పాపం చేయడానికి మనం ఆలోచించాలి కానీ దేవునికి ప్రార్థన చేయడానికి పాపమే ఉందమ్మా. కూర్చోమా, చూడుమా అని. ఎందుకంటే ఫస్ట్ అమ్మనే కదా పిల్లలు కనెక్ట్ అయ్యేది. అందుకని మా అమ్మను కూర్చోబెట్టి, మా అమ్మ, నేను, తర్వాత నా భార్య, చిన్నగా నా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ కొంచెం ఎడాపెడాగా ఉన్న ఎగతాలు చేసిన చిన్నగా వాళ్ళు కూడా వచ్చి మోకాళ్ళు వేసి కుటుంబం ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టామో, చిలకలూరుపేట పట్టణంలో మొత్తం పుట్టదు ఇక్కడ నుంచి. కానీ ప్రార్థన చేసి వాక్యం తీస్తే వాక్యం వచ్చి దేవుడు మాట్లాడాడు. ఎక్కడైతే అవమానపరచబడి మీరు వెళ్ళిపోయినారో అదే ప్రదేశంలో నేను మిమ్మల్ని మరలా రప్పించి మిమ్మల్ని అక్కడ స్థిరపరుస్తా, మీ నివాస స్థలములను ఆశీర్వదిస్తానన్నాడు ఆయన. ఆశీర్వదిస్తా, అక్కడే వచ్చి మిమ్మల్ని స్థిరపరుస్తాను. ఇది ఎలా జరిగింది? 1000 రూపాయలు 100 రూపాయలు అప్పు కూడా ఎవరు మాకు. కానీ ఒక తల్లి ఫోన్ చేసింది చిలకలూరుపేట నుంచే. గతంలో మాకు అప్పిచ్చి ఉన్నామే, ఆమె నమ్మకంగా మేము తీర్చిన వ్యక్తి. ఆమె గ్రహించి ఫోన్ చేసి రమ్మని కబురు పెట్టింది. ఏంటి అప్పులై నేను వెళ్ళిపోయారంటగా, ఎందుకు వెళ్ళాలి, రండి, ఎక్కడెక్కడ బాకీలు ఉన్నాయో ఆ అమౌంట్ అంతా నేను ఇస్తా, మొత్తం నేను కడతా,